వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్వకుంట్ల కవిత తెలంగాణ ఎమ్మెల్సీ గత కొద్ది రోజులుగా మరి భారత జాగృతి పేరుతో దేశవ్యాప్తంగా ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, ప్రజల్లోకి వెళ్ళింది. భారత సంస్కృతి కాకుండా తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత మరి కవితకే దక్కిందని చెప్తున్నాను. గత కొద్ది రోజులుగా తెలంగాణ అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఇటు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే వరంగల్తో పాటు హైదరాబాద్లో కూడా పలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి వారికి అంటే పూలేకు ఖచ్చితంగా ఒక స్థానం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మరి పూలే విగ్రహం పైన కావచ్చు బీసీలకు న్యాయం చేయాలని ఏ రోజు కూడా వారు మరి నినదించలేదు, ఆ మాటే అటువైపే వెళ్ళలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ జనగణన చేస్తామని చెప్పి ఆ తర్వాత బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పడం, ఆ తర్వాత మరి పూలే విగ్రహాన్ని కూడా అసెంబ్లీలో ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పిన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత ఒకసారి తెర మీదకి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలను ఐక్యం చేయాలని, బీసీలతో పాటు మరి పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని చెప్పి ఆమె నినదిస్తుంది. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ అటువైపు రాజకీయాలను మళ్లించింది. మరొక వైపు తనను ఢిల్లీలో ఈడీ కేసుకు సంబంధించి కూడా మరి హాజరు కాకపోవడంతో తను ఈ కేసును తప్పించుకునేందుకు లేదంటే ఆ కేసును గుట్టు చప్పుడు కాకుండా తొక్కి పెట్టేందుకు పూలే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినట్లు కొద్దిమంది ప్రజలు కూడా అభివర్ణిస్తున్నారు. మరి కేసు విషయంలో ఏ విధంగా ఉన్నా కూడా మరి బీసీల వైపు తను నిలబడతాని బీసీ నినాదంతో ముందుకు రావడం చర్చాంశంగా మారింది.